వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా, స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. మనరమ్మా, జయ మంగళ మనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి. మంగళ మనరమ్మా, జయ మంగళ మనరమ్మా, కరములు జోడించి శ్రీ చందన మలరించి. వందన మనరే సుందరమూర్తికి వందన మనరమ్మా. శ్రీ సత్య
ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. త్రేతాయుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు, రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తను తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు భద్రా. సత్యదేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే, బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి, తోరణాలును కూర్చి సామీరి కూర్చుండే. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. బ్రహ్మమానస సుతుడు బ్రహ్మమై చెలువంద్ర భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప. పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప, నరులెగాది వ్రతము సేయగా. వానరులకును తగునని వరము నిశ్చయమని, ధర్మమర్మములోకమునకెరుక పరచగా ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి, దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు.
సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీటగుని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగు నెయ్యి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి జందెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్య
సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును. నివేదింపనదే ప్రసాదమగును. తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతి నిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలె మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. గోగుల్లో గోగుల్లో అన్నవరము క్షేత్రమందు ఎవరున్నారమ్మో. గోగుల్లో 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 అన్నవరము క్షేత్రమందు ఎవరున్నారమ్మో. గోగుల్లో 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 శ్రీహరి రూపుడమ్మ సత్యనారాయణ. గోగుల్లో 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 శ్రీహరి రూపుడమ్మ సత్యనారాయణ. గోగుల్లో 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 కొండపైన కొలువు తీరి వెలసినాడమ్మో.
స్వామివారి యొక్క కథ ప్రారంభమవుతున్నది. ఎవరో మాట్లాడకుండా భక్తి శ్రద్ధలతో కథ వినండి అయ్యా. ఓం శుభమస్తో విఘ్నమస్తో స్మద్గురుశరణారవిందాభ్యా నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదందవికాసమందహాసాం స్ఫురదందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యాం రవిందాసన సుందరీముపాసే. జై రమారమణ గోవిందో. ఏకదా నైమిషారణ్యే ఋషయः సౌనకాదయः పప్రచ్ఛర్మునయः సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యమునందు సౌనకాది ఋషులందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారు. అదేమంటే, మహానుభవ సూత, మానవులు వ్రతములు చేయడ చేతనా లేక తపస్సులు చేయడ చేతనా, దేని చేతను కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరో అందులోకి ఏదైనా చిన్న ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, ఋషీశ్వరులారా, మీరు నన్నడిగొప్పునశ్వరనే నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు. ఆ సంగతి యావత్తూ కూడా మీకు చెప్పుచున్నాను వినవలసినది. ఒక సమయంలో నారద మహాముని ప్రజల యందుల దయచేత అన్ని లోకములు తిరుగుచూ అనంతరమని భూలోకానికి వచ్చి చూడగా, ఇక్కడ ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉండడం చూచి, ఏ ఉపాయం చేత ఈ ప్రజలంతా తరిస్తారాయని నారద మహాముని మనస ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా, ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, ఎందు నిమిత్తమై వైకుంఠానికి వచ్చున్నావు, నీ మనస్సులో ఉన్న కోరిక ఏమేం చెప్పడిగేసరికి, మహానుభవ, అన్ని లోకాలు తిరిగి వచ్చాను. భూలోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడి ఉన్నారు. ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపమని చెప్పడిగేసరికి, నారద, స్వర్గమత్యాద లోకములలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటి ఉన్నది. ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ సౌకాలన్నీ కూడా నశిస్తాయి, ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి, స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది. ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనను కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి. వ్రతానంతరమందు బాగుగాపునటువంటి అరటిపళ్ళు, గోధుమనూక, పాలు, పంచదార, సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనములు పెట్టి దక్షిణ తాంబూలములిచ్చి గౌరవించి తరువాత మాటిమాటికి ఆ సత్యదేవునే కొనియాడుచు వారి వారి ఇండ్లను కూర్చి వెళ్ళవలను. ఈ ప్రకారంగా ఎవరైతే భక్తితో వ్రతాన్ని పూర్తి చేస్తూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునికి తెలిపిన వారాయను. ప్రథమోధ్యాయ అథ ద్వితీయోధ్యాయ. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్టణంలో ప్రతినిత్యము భిక్షాటన చేస్తూ ఉండే ఒక పేద బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడికి ఒక రోజున ఆకలి బాధ చేత ఎన్ని వీధులు తిరిగినప్పటికీ పిడికిడే నా భిక్షము లభింపక అతి విచారంతో తిరుగుచుండగా, ఆ బ్రాహ్మణుడి యందు భగవంతుడు సత్యదేవునికి దయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణుడు ఎదురుగా వెళ్ళి, బ్రాహ్మణుడా, సత్యదేవుని యొక్క వ్రతం చేయవయ్యా, నీ కొండబడే దారిద్రము దుఃఖము తొలగిపోతుందని చెప్పి ఈ వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి ఆ బ్రాహ్మడు అక్కడనే మాయమైపోయాడు. తర్వాత వేద బ్రాహ్మణుడు చాలా సంతోషించి వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్ళి రాత్రి తెల్లవాళ్ళు నిద్రణమాని ఉదయాన్నే లేచి నిత్యకృత్యమని కూడా నెరవేర్చుకుని భిక్షపాత్రణ చేత పెట్టి, సత్యదేవా, ఈ రోజు భిక్షమెత్తగా ఎంత ధనమైతే నాకు సంప్రాప్తమవుతుందో ఆ ధనం చేతనే యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భిక్షణమిత్తమే కాశీపట్టణానికి వెళ్ళగా, భగవంతుని యొక్క దైత్యత బ్రాహ్మడికి ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా లేదనకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్షయతను బ్రాహ్మడు వ్రత సామగ్రి సమకూర్చుకుని శక్తి కొలది వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్త సంపదలు కలిగాయి. అది ఎలాగాయతో ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండగా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు. ఈ రీతికిన ఒక ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టెలుంబెకనే పేదవాడు దాహంతో కూడుకున్న వాడి ఆవీధనైపోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూచి లోనికి వెళ్ళి బ్రాహ్మణుని వల్ల ఆ వృత్తాంతమంతా తెలుసుకుని మరునాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవునికి వ్రతం చేశాడు. ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడు కట్టెలమివాడు కోరిన కోరికలను భవించి జీవితాంతమున మోక్షమునే చెందన్నారు. ద్వితీయోధ్యాయ అథ తృతీయోధ్యాయ. పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముకుడనే మహారాజు సంతానం కోసమే సత్యదేవునికి వ్రతం చేస్తుండగా, సాధు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమే పడవనండా ధనం వేసుకుని ఆ నది మీదుగా పోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూచి సంతానం లేని వారు
సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకొని ప్రసాదముతిని తన వ్యాపారం అంతా ముగించుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదం ఇచ్చి వ్రత వృత్తాంతమంతా తెలియజేసి సంతానం కలిగితే మనం కూడా వ్రతం చేద్దామని చెప్పి ప్రార్థన మాత్రమే చేశారు. తరువాత కొద్ది కాలానికి షావుకారు భార్య గర్భము ధరించి 10వ మాసం ముందు చక్కనైనటువంటి ఆడపిల్లదానికి అన్నది. ఆ చిన్నదాని వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు. ఆ సమయంలో షావుకారు భార్య వ్రతం చేద్దామని జ్ఞాపకం చేసింది. వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమే పోయి కొద్ది కాలాన తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన షావుకారు పిల్లవాన్ని తీసుకువచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు. వివాహం అంతా పూర్తయింది, కానీ వివాహ సందడిలో కూడా ఈ వ్రతం చేయడం మరిచాడు. పైగా అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరం ఉన్నటువంటి రత్నసానపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు. భగవంతుడు కోపించారు. ఏమంటే షావుకారు సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు. సంతానమా కలిగితే నా వ్రతం చేయలేదు. వివాహకాలలో చేస్తానని వాయిదా వేశాడు. వివాహం కూడా పూర్తయింది, కానీ నా వ్రతం చేయలేదు. నా మాటయే మరిచాడు. కాబట్టి ఈ రోజులుగా షావుకారులకు గొప్ప కష్టాలు కలుగుగా కానీ శాపమిచ్చారు. ఆ శాప ప్రభావం వల్ల ఆనాడు రాత్రి పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజు వారి కోటలో మాయదొంగలు ప్రవేశించి ధనమంతా దొంగలించి షావుకాలతో పడవేసి మాయదొంగలు మాయమైపోయారు. వెంట తరముకు వస్తున్న రాజభటులు షావుకాల వద్ద ధనమంటుడు చూచి వీరినే దొంగలుగా భావించి ధన సమేతంగా మహారాజు వద్దకు తీసుకువచ్చి, రాజా దొంగలనిద్దరిని పట్టి తీసుకువచ్చాం, న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కూడుకున్న వారే, రాజా మేము దొంగలము కాం, దొంగతనము అనగానేమో మాకు తెలియదు, వ్యాపారం కోసమే వచ్చిన షావుకాలమని అల్లుడు మామలమని ఎన్ని విధాలుగా మరుబట్టును కూడా సత్యదేవుని యొక్క మాయచేత మహారాజు షావుకాలు మాటలేవి చివరిపెట్టగా నేరాన్ని విచారణ చేయకుండానే ధనమంతా తీసుకుని ధనాగారాలు ఉంచమని షావుకాళ్ళు ఇద్దరిని శంకుల వేసి ఖైదులో ఉంచమని ఆజ్ఞించారు. ఇక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు. ఇంటి వద్ద తల్లే కుమార్తె తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి మారు వస్త్రం లేక ప్రతి ఇంట భిక్షమెత్తుకుని జీవిస్తున్నారు. ఒక రోజుని కళావతిన చిన్నది విక్షణమొత్తమే బ్రాహ్మడి ఇంటికి వెళ్ళగా అక్కడే వ్రతం జరుగుతుండని చూసి కథ విని ప్రసాదముతిని ఆలస్యంగా ఇంటికి వచ్చింది. ఆలస్యంగా వచ్చిన కుమార్తెను చూచి తెల్లి ప్రేమగా మందలిస్తున్నది. అమ్మాయి యుక్త వయస్సు వచ్చిన చిన్నదాని కూడా ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి అడిగేసరికి కళావతి భయంతో కొడుకున్నది. అమ్మా, ఒక బ్రాహ్మణుడి ఇంటి వద్ద సత్యదేవునికి వ్రతం జరుగుతున్నది. వ్రతం చూసి కథ విని ప్రసాదముతిని నీకు కూడా ప్రసాదం తీసుకువచ్చానని తల్లికి ప్రసాదం ఇచ్చింది. ఆమె వెంటనే ప్రసాదం ఎత్తన్నది. ప్రసాద మహిమ చేత ఆమెకు పూర్వవృత్తాంతమంతా జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెను చూచి, అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దామనుకున్నాం, ఎంతపర్యంతం ఆ వ్రతం చేయలేదు, అందుచేతన మనకి ఇట్టి కష్టములు సంభవించాయని మరునాడు శక్తి గులది వ్రతం చేసే సత్యదేవా నా భర్త యొక్క అల్లుని యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఇల్లు చేర్చు అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దయగలిగి చంద్రకేతు మహారాజు వారి కలలో కనిపించి, రాజాని ఖైదులోని షావుకాలు దొంగల గారు నా భక్తులు నా శాపవశాత్తుని ఖైదులో బాధపడుతున్నారు, కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంకులు విడిపించి వారిని విప్పింపు, అలాగే నీవు చెయ్యిపోయినట్లయినా నీ ధన సమేతంగా నిన్ను నశింపజేస్తాను సుమా అని చెప్పగానే మహారాజు భయంతో కూడుకున్నవాడే ఉదయాన్నే లేచి సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులు చెప్పి షావుకాలను సభామండి రావించి, షావుకారులారిదంతా మీకు దైవాత్మ కలిగిన దుఃఖము కానీ వేరు కాదని ఓదార్చి తలంట నీళ్లు పోయించి కొత్త బట్టలు ఇచ్చి వారి వద్ద తీసుకున్న ధర్మ కన్నా విశేషంగా ధనాన్ని వారికి ఇచ్చి వారి దేశాన్ని వెళ్ళమని ఆజ్ఞించి పంపించారు. తృతీయోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. అథ చతుర్థోధ్యాయ. తర్వాత షావుకారులు మహారాజ్యం ధనమంతా తీసుకున్నారు, నదీ తీరంలో ఉన్నారు. సత్యనారాయణ స్వామి వారి షావుకారులు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకారుల వద్ద వచ్చి, షావుకారులారా మీ ఓడలో ఉన్నటువంటి సరుకు ఏమని చెప్పి అడిగారు. ఆకులు తెగులు మాత్రమే ఉన్నాయి అని అబద్ధమాడారు. మీ నోటి వెంబడి ఏ మాటలైతే వచ్చినవో అవే నిజమవుగా, కానీ సన్యాసి శపించి కొద్ది దూరంలో ఉండగా పడవలోని ధనమంతా ఆకులు తైగలైపోవడం చూసి విచారిస్తూ మూర్ఛపొందారు. కొద్దిసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకుని, మామా విచారించమేం ఫలితం, మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు, మానవుడైతే ఇంత పని చేయలేడు, ఆ బ్రహ్మదేవుడే ఉండాలి, శంకరుడే ఉండాలి, అన్నవరవాసుడు సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసి ఉన్నారో అక్కడికే వెళ్ళి వారి పాదాల మీద పడి అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతుని దయగలిగి వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడనే మాయమైపోయారు. ధనంతో తెలివని పడవను చూచే షావుకాలు చాలా సంతోషించి వారి దేశాన్ని కూర్చో బయలుదేరి వారి రేవు చేరుకుని ఒక నౌకరిని పిలిచి ముందుగా ఇంటికి వెళ్ళి ఆ తల్లే కుమార్తెకు క్షేమవార్తెలను బ్రహ్మించారు. నౌకరి ఇంటికి వెళ్ళేసరికి ఇంటి వద్ద తల్లే కుమార్తె సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. ఆ సమయంలో నౌకరిలో వెళ్ళి, అమ్మా ధన సమేతంగా షావుకారులు నదీ తీరంలో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వ్రతం పూర్తి చేసుకుని తన కుమార్తెను కూడా నదీ తీరానికి గమ్మని చెప్పి తాను ముందుగా నదీ తీరానికి వెళ్ళినది. తరువాతి కళావతిని చిన్నది వ్రతమంతా పూర్తి చేసి భర్తను చూద్దామనే తొందరలో తాను మాత్రం ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది. భగవంతుడు ఆమె ఎందుకు కోపించి ఆమె భర్త సమేతమైన పడవ నదిలో మించివేశారు.
తీరమున్న షావుకారు విచారంతో ఉండగా ఈ కళావతి చిన్నది భర్త లేని జీవితము స్త్రీలకు వృధా కదా అని ఆ భర్త యొక్క పాదుకులు శిరస్సును ధరించి తాను కూడా నదిలో దిగిపోవడానికి సిద్ధముగా ఉండగా షావుకారు విచారంతో కూడుకున్న వాడే సత్యదేవ అన్ని కష్టాలు దాటి వచ్చాం, తిరిగి కష్టము యావత్తు సంభవించినదంతా నీ మాయ తప్ప వేరు కాదు, మా తప్పులు క్షమించమా, నీ వ్రతాన్ని ఈ నదీ తీరంలో శక్తి కొలది చేస్తామని అనేక విధములుగా ప్రార్థంపగా భగవంతుని దయగలిగి ఆకాశం నుండి చెబుతున్నారట, షావుకారు నీ కుమార్తె నా వ్రతం చేసింది కానీ నా వ్రత ప్రసాదం తినడం మరచి నదీ తీరానికి వచ్చినది, అందుచేతనే ఇట్టి కష్టము సంభవించిందని చెప్పి తిరిగి ప్రసాదం తిని వచ్చినట్లయినా యథాప్రకారంగా ఉండును సుమా అని చెప్పగానే షావుకారు తన కుమార్తెనికి ఇంటికి పంపి ప్రసాదం తినిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లుడితో తేలవని పడవని చూచి అల్లుడు తాను కూడా నదీ తీరంలోనే మహావైభవంగా వ్రతం చేశాడు. అదలగాయతూ షావుకారు పౌర్ణమికి సంక్రాంతికి ఉడవకుండా వ్రతం చేస్తూ కొన్ని కోరికలను అనుభవించి జీవితాంతమన మోక్షముని చెందినారు. చతుర్థోధ్యాయ గోవింద. అథ పంచమోధ్యాయ ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పర. పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు తుంగధ్వజుడు అనే మహారాజు ఉన్నారు. ఆ మహారాజు ఒక రోజున వేట కోసమే అరణ్యానికి వెళ్ళి అనేక మృగములను వేటాడి వేటాయాసించేత ఒక చెట్టు నీడను విశ్రమించి ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు. మహారాజు వ్రతములు చూచారు కానీ గోపాలకులు వ్రతం చేయడమా మనం చూడటమా అని సమీపానికైనా పోలేదు, నమస్కారం కూడా చేయలేదు. కానీ గోపాలకులు మహారాజు వచ్చినారు కదా అని, ప్రభువు దేవుని వంటి వారు కదా అని ప్రసాదం తీసుకొచ్చి మహారాజుకి ఇవ్వగా ఆ మహారాజు గోపాలకులు ఇచ్చినటువంటి వ్రత ప్రసాదం అనంతరణమాయని ఆ ప్రసాదాన్ని అక్కడనే విడిచిపెట్టి తమ కోటకు వచ్చేసరికి ఆ మహారాజు యొక్క 100 మంది కుమారులు ఒక్కమారుగా మరణించినట్లుగాను రాజ్యమంతా శత్రురాజులకు వశమైనట్లుగాను గొప్ప మాయ కమ్మింది. ఆ మాయకు మహారాజు మూర్ఛలెగుత చేపడి తెలివి తెచ్చుకుని ఇదంతా కూడా అరణ్యంలో గోపాలకులు ఇచ్చినటువంటి సత్యదేవునికి వ్రతప్రసాదం విడిచిపెట్టి రావడం చేతనేటి దుఃఖము సంభవించిందని చెప్పి ఎక్కడైతే గోపాలకులు వ్రతాలు చేస్తున్నారో అక్కడికి వెళ్ళి వారితో విధి విధానంగా వ్రతం చేసి కథవిని ప్రసాదముతిని తమ కోటకు వచ్చేసరికి సత్యదేవ వ్రత ప్రసాద మహిమ చేత 100 మంది కుమారులు బతికినారు. రాజ్యము స్వాధీనమైనది. అదిలగాయతూ ఆ తుంగధ్వజ మహారాజు ప్రతి పర్వాన్ని విడవకుండా వ్రతం చేస్తూ ఊరిన కోరికలను అనుభవించి జీవితాంతమును మోక్షమునే చెందినారు. కనుక నారద దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో, ఈ కథను ఎవరైతే వింటూ ఉంటారో, ప్రసాదాన్ని ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమున మోక్షమును చెందగలరని ఈ కలియుగంలో భక్తులు తరించుటకు కోరిన కోరికలు నెరవేరుటకు ఈ సత్యదేవుని యొక్క వ్రతము తప్ప వేరొక చిన్న ఉపాయం లేదని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునకు, నారదుడు సూతునకు, సూతుడు శౌనకాదృషులందరికీ కూడా నైమిషారణ్యంలో తెలిపిన వారాయను. సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ పరమేశ్వరార్పణమస్తు. గోవింద గోవింద అన్నవరవాస సత్యదేవ గోవింద. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఆదిదేవుని ఆలయం అన్నవరమే ఆశ్రయం సత్యదేవుని దివ్య సన్నిధి నిత్యమనదగు పెన్నిధి ఆదిదేవుని ఆలయం అన్నవరమే ఆశ్రయం.
సత్యదేవుని దివ్య సన్నిధి నిత్యమనదగు పెన్నిధి ఆదిదేవుని ఆలయం అన్నవరమే ఆశ్రయం ఆ సర్వసమ్మతమైనది సత్య సుందరమైనది సర్వసమ్మతమైనది సత్య సుందరమైనది కాంతికే నెలవైనది ఆ కాంతికే నెలవైనది శాంతికే కొలువైనది ఆదిదేవుని ఆలయం అన్నవరమే ఆశ్రయం సత్యదేవుని దివ్య సన్నిధి నిత్యమనదగు పెన్నిధి ఆదిదేవుని ఆలయం అన్నవరమే ఆశ్రయం ఆ ముగ్గురమ్మలై ముల్లోకాలను గోమున కాచేరు భక్తుల పాలిటి కల్పతరులై పాలన సలిపేరు కోరని వరముల తాముగా నొసగుచు తీరుగా పంచేరు వేదాచార్యుని నిజ సతివాణి విద్యలనొసగేను హరిసతి లక్ష్మి భోగ భాగ్యముల వరముగ నొసగేను శివసతి గౌరీ శక్తుల నొసగి చింతల తీర్చేను దేవీత్రయమై లోకమాతయే దీనుల బ్రోచేను ముగ్గురమ్మలై ముల్లోకాలను గోమున కాచేరు భక్తుల పాలటి కల్పతరులై పాలన సలిపేరు కోరని వరముల తాముగా నొసగుచు తీరుగా పంచేరు
సంతసమెల్లరకు ముగ్గురమ్మల బిడ్డలమే కదా ద్వేషమికెందులకు ముగ్గురమ్మలై ముల్లోకాలను గోమున కాచేరు భక్తుల